సో హాయ్ ఎవరీవన్, వన్ సైడ్ ఇంకొక బాక్స్ వచ్చేసింది అమెజాన్ నుంచి. సో ఇది వచ్చేసరికి అయితే కంట్రోలర్ అన్నమాట, కాస్మిక్ బైట్ నుంచి. పాతదే, కొత్తదేం కాదు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి అన్బాక్సింగ్ అయితే చూపించేస్తాం. సో ఫ్రెండ్స్, ఇగో ఇది డబ్బా వచ్చేసింది అన్నమాట కాస్మిక్ బైట్ నుంచి. అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఘోరంగా ప్యాకేజింగ్ అయితే టేపులతో వీటితో వచ్చింది. సో ఇక్కడ టేప్ తీసేద్దాము. ఇదంతా టేపే. ఓకే, ఇదంతా తీసేద్దాం టేపు. అండ్ నెక్స్ట్ లోపల ఏముందో చూద్దాం. బాక్స్ అయితే ఉంది, ఇటు సైడ్ టేపే ఉంది. ఓకే, ఒకటి. అండ్ ఇది కాస్మిక్ బైట్ కంట్రోలరు మొత్తం నలిగిపోయి వచ్చింది అయ్యా. ఏం చేస్తాం, ఏరీ సిరీస్ వైడ్ కంట్రోలర్ ఇది కాస్మిక్ బైట్ నుంచి. యా, సెన్సిటివ్ ట్రిగర్స్ ఉన్నాయి, ఆటో ట్రిప్ ఫంక్షన్స్, హాల్ ఎఫెక్ట్స్, జాయిస్టిక్స్. యాక్చువల్గా చెప్పుకోవాలంటే దీనికోసమే తీసుకొచ్చినాను. కొంచెం ఫోకస్ పెడతాను, ఇక్కడ జూమ్ అయింది ఇది. దీనికోసము ఈ హాల్ ఎఫెక్ట్ కోసం తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఆడేటప్పుడు ఆటోమేటిక్గా స్కిడ్ వెళ్ళిపోతాడు క్యారెక్టరు. సో దానికోసం తీసుకున్నా. చూద్దాం. ఓకే, సైట్స్ ఏం లేవు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. డైరెక్ట్ నా ఇన్ఫర్మేషన్ అంతా కిందనే ఉంది. ఇక్కడ ప్రైస్ ఇదంతా. సో ఇది పైన దీనికి పెన్ను తీసుకోవాల్సిందే. పెన్ ఉంది. సో ఈ పెన్నుతోన ఈ టేపుని తీసేద్దాం, నీట్గా తీద్దాం. హడావిడి ఏమొద్దు, ఐడియాతోనే తీద్దాం మెల్లగా. ఓకే, ఇది కొంచెం వచ్చింది కదా. ఇక్కడ నుంచి క్యాప్ పెట్టేసి ఇట్లా సైడ్లోకి వేసి మెల్ల తీయచ్చు. బై చింపాల్సిన అవసరం లేదు, జర నీట్గా తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది ఈ టేప్ దీనికి పెట్టేసేద్దాం. దీనికి ఇట్లా దీనికి అంటించేసేస్తే సరిపోతుంది. లోపల సామాన్లు ఉన్నాయి, కంట్రోలరు. మెల్లగా తీద్దాం. యా, ఇది కంట్రోలరు. బాక్స్లో మీకు కార్డ్ వచ్చింది. ఓకే, లోపల డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ యా, చిన్న కవర్ వచ్చినట్టు దీనికి. సో ఈ పక్క పెట్టేసేద్దాము. అండ్ ఇది మన కంట్రోలరు. ఓ, హెవీగానే ఉంది. ఇది జర స్మూత్గా ఉంది. ఈ అనలాగ్స్ ఏవైతే జర స్మూత్గా ఉన్నాయి. ఇవి ఆన్ అయితేనే లేవా టెస్టింగ్ చేయాలా. ఇక్కడ ట్రిగర్స్ కొంచెం ఉన్నాయి, బాగానే ఉంది. యా, వారంటీ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ వైర్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది వచ్చేసరికి అయితేనేమో వైట్ కలర్ అన్నమాట. సో ఈ వైట్ కలర్కి తొందర మరకలు వస్తాయి. అంటే బ్లాక్ కలర్ లేకుండే, అందుకే వైట్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. డీ ప్యాడ్ బాగానే ఉంది. ఆటో మోడు, టర్బో మోడు, బ్యాక్, స్టార్ట్. ఓకే, ఎల్ఈడి బటన్స్. ఓకే, ఇక్కడ లైటింగ్ ఉంది. మేబీ ఆన్ చేసినాక వస్తుండొచ్చు. ఒక్కసారి ల్యాప్టాప్ చెక్ చేద్దాం, కనెక్ట్ చేసేసి పని చేస్తుందా లేదా అని చేసి. టెస్టింగ్ అయితే అనలాగ్ టెస్టింగ్ అయితే బాగానే వస్తుంది. ఈ సెకండ్ అది ఇక్కడ చేంజెస్ వస్తుంది అనమాట. ఇక్కడ సెకండ్ అది ఇక్కడ మీకు చూపిస్తలేదు, రైట్ స్టిక్ది కనిపిస్తలేదు, ఇక్కడ లెఫ్ట్ స్టిక్దే కనిపిస్తుంది. మిగతా ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో గేమ్లో అయితే బాగానే ఉంది. కంట్రోల్ ఇక్కడ చూసుకోవచ్చు. బ్రౌలర్లా యూజ్ చేస్తున్నాను గేమ్. అంటే అంత పర్ఫెక్ట్ అయితే ఈ మ్యాచ్ అయితే కాదు, కానీ మామూలుగా అయితే ఆడుతున్నాను. ఒకసారి గేమ్లో అయితే చూసుకోవచ్చు మీరు. అన్బాక్సింగ్ చూసారు కదా, మీ ఒపీనియన్ ఏంది? కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ యా, కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, కానీ ఏం చేస్తాం, ఇది ఎక్స్పెక్ట్ అయితే చేయలేను. మనం సపరేట్గా డెడికేటెడ్ గేమ్ ప్లే అవన్నీ సపరేట్ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ ఎలా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసవచ్చు. ఈ వీడియోకి అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.